అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని కంకణం కట్టుకుంది. ఆ దిశగా ఇప్పటికే పని మొదలుపెట్టింది. క్యాడర్ లీడర్స్ మధ్య సమన్వయంతో పార్టీని ముందుకు నడిపించే గట్టి నేతలను జిల్లాలకు అధ్యక్షులుగా ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన ఆ జిల్లాకు త్వరలోనే కొత్త అధ్యక్షుడిని తీసుకురాబోతున్నారట. రేసులో ఆశావాహులు బోలెడంత మంది ఉన్నా ఎవరికి వారు తమకే ఆ పదవి కావాలంటూ పట్టుపడుతున్నారట. మరి అవకాశం దక్కేది ఎవరికి? ఇంతకు ఏదా జిల్లా? ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఈసారి సీనియర్లు కొనసాగుతారా లేక కొత్తవారిని సెలెక్ట్ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకత్వం జిల్లాలకు కొత్త అధ్యక్షుల ఎంపికపై దృష్టి సారిస్తుండగా ఏలూరు జిల్లా అధ్యక్ష పదవిపై కూడా అధినేతల నిర్ణయం ఏంటన్నదే హాట్ టాపిక్ అవుతోంది. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అధిష్టానం ప్రాముఖ్యత ఇవ్వడంతో జిల్లా రాజకీయాలు మరింత హీటెక్కాయి. జిల్లాలో పలువురు నాయకులు అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపుతున్నారు. 2019 నుండి ఇప్పటి వరకు గన్ని వీరాంజనేయులు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులు, కమిటీ సభ్యులను నియమించాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రతి జిల్లాకు ఒక మంత్రి, 2 ప్రముఖ నాయకులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వీరు నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. టీడీపీ అధిష్టానం ప్రతి జిల్లాలో అందరూ మెచ్చిన నాయకుడికే పార్టీ పగ్గాలు ఇవ్వాలనుకుంటోంది. ఏలూరు జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇటీవల ఏలూరులో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడి కోసం అభిప్రాయాలు సేకరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వైసీపీ దాడులను ఎదుర్కొని నిలబడ్డ నాయకులకు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి రావచ్చునని కమిటీ అభిప్రాయపడుతోంది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కూడా మరోసారి పదవి కోసం ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవలే ఆయనకు డీసీసీబీ, ఆప్కాబ్ చైర్మన్ వంటి పదవులు లభించడంతో తిరిగి ఆయనను కొనసాగిస్తారా లేక కొత్త వ్యక్తిని తీసుకుంటారా అన్నది తేలనుంది. కొంతమంది సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరును కూడా సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి పూర్తిగా అండగా నిలబడే నేత అవసరమని, ఆ సామర్థ్యం ప్రభాకర్కు ఉందని కొందరు వాదిస్తున్నారు. మరోవైపు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేరు కూడా అధ్యక్ష పదవిలో చర్చల్లో ఉంది. ఆయన అనుచరులు తమ నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ చంటి ఇప్పటివరకు ఈ అంశంపై ఎటువంటి కామెంట్లు చేయలేదు. బీసీ వర్గాలకు అవకాశం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. 7 నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే నాయకులు అభిప్రాయాలను సేకరించారు. పరిశీలకులకు సాధ్యమైనంత వరకు ఒక్కరి పేరును సూచించమని ఆదేశాలు కూడా ఇచ్చారు. దాదాపు 6 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందున ఈసారి ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడు వస్తాడని అందరూ భావిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉంది. ఈ సందర్భంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ అధిష్టానం కొత్త నేతలను నియమిస్తోంది. జిల్లా అధ్యక్షునిగా నియమితులైన వారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు చూపాల్సి ఉంది. అలాగే కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి నడవాల్సి ఉంది. మరి త్రిసభ్య కమిటీ ఎవరి పేరును సిఫార్సు చేస్తుందో, ఎవరికి ఛాన్స్ దక్కుతుందో తేలాల్సి ఉంది.